చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మల్లెన్ రంగారెడ్డి గారికి, సోదరిమణి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి శ్రవంతి గారికి, గౌరవ మిత్రులు ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగల్ల మైపాల్ గారికి, తహసీల్దార్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ వాన్ రంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ ఎంపీటీసీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, గౌరవ మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి చేసిన మా అక్కా చెల్లెమ్మలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది. ఈ రెండు కూడా బాగా కష్టతరమైన పనులు. ఇక ఈ మధ్య మనం పెళ్లిల క్యాటరింగ్ ఇచ్చినట్టు ఇల్లు కట్టడం అనేది కొంచెం ఈజీ అయిపోయింది. ఎందుకు ఈజీ అయిపోయింది అంటే, ఇల్లు కడితే చాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పటి నుండి కూడా హౌసింగ్ లోన్స్ అని ఇచ్చి ఎక్కడ కూడా చిన్న ఇల్లు కట్టుకున్నా, పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇంచుమించు 80-90% అమౌంట్ ఏదైతే ఉంటుందో హౌసింగ్ లోన్ తక్కువ ఆటోమేటిక్గా తక్కువ వడ్డీతో వస్తుంది. కాబట్టి వెనకటి సామెత ఇల్లు కట్టు చూడు అనేది కొంచెం సులభతరం అయిపోయింది. ఇక మన ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఇల్లు ఇవ్వబోతున్నారు. రెండవది, నిజంగా కూడా పెళ్లి అనేది బాగా కష్టతరమైనది. పెళ్లి చేయటము ఎక్కడనో అక్కడనో అప్పో సప్పో చూసి పెళ్లి కొడుకును చూడబోయినప్పటి నుంచి పెళ్లి అయిపోయి మళ్ళీ దిల్లా బియ్యం పోసేదాకా కూడా నిజంగా టెన్షనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీరందరూ పైసలు బాగున్నట్టున్నారు, మీకు టెన్షన్ లేనట్టున్నది. సరే, ఏది ఏమైనా అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వము లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ, 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ మా అక్కా చెల్లమ్మలకు, మా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది కలగద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేల ద్వారా మీకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మీరు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి మీరందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా కొత్తగా పెళ్ళైన ఇంట్లో మన ఇంటి సామెతనే ఉంది, పెళ్ళైన ఇంట్లో 6 నెలల కరువు ఉంటుందని. ఎంత గొప్పడైనా సరే అది ఏందో మరి, అది కోటీశ్వరుడు కానీ పెళ్ళైన ఇంట్లో మాత్రం 6 నెలల కరువు ఉంటుంది. మీరు మా పెద్దమ్మ చెప్తా ఉన్నది, నవ్వుతున్నది మంచిగా. నిజంగా కూడా కరువు ఉంటుంది. మీరు ఏది ఏమైనా ఎంత కరువు ఉన్నా మనం కష్టం చేసి అప్పు తీర్చుకుందాం. నా సూచన నేను ఎప్పుడు చెప్తా ఉంటా. నేను ఎంపీపీ ఉన్నప్పటి నుంచి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిపోయినప్పుడు మా అక్కలకైతే ఒక మాట చెప్తా, మీరు ఎంత అప్పున్నా కష్టం చేద్దాం. ఇంటి ఆయన కష్టపడి ఆయన కష్టం చేసాడు, మూడు పిల్లలు ఉంటే కష్టం చేసి చిట్టేసుకొని అప్పు తీరుతాం. కానీ మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగో తులం బంగారం ఇస్తుంది కాబట్టి మీరు ఈ డబ్బులని బంగారం ధర కూడా పెరిగేటట్టున్నది. బంగారము ఇంకేదో వస్తువు అనుకోండి, అది మనకి ఎన్నడన్నా గుర్తింపుగా ఉంటుంది గవర్నమెంట్ది. ఇది అప్పు కట్టుకుంటే బాగుండదు అని నా యొక్క సూచన. మీ ఇష్టము, మీరందరూ కూడా ఇంత బంగారం కొనుక్కోవాలని. మరి అదేవిధంగా అదే ప్రజాపాలన స్టార్ట్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన స్టార్ట్ అయింది. మీకంతా కూడా ముందు ఉంటుంది. అధికారులు మీ ఇంటి దగ్గర వచ్చి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు స్థానికంగా ఉన్న మేము కానీ, చైర్మన్లు కానీ, ఎంపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మీ దగ్గరకే వచ్చి మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటామని. మరి నిజంగా మనందరం హర్షించదగ్గ విషయము. నిన్ననే మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ అమెరికా లాగా, అమెరికా పోతే అంతా పట్నం కంటే పట్నం బయటనే బాగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇబ్రాహీంపట్నంలో కూడా 2 ప్రాంతాలను తీసుకుంటే మన ఇబ్రాహీంపట్నాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని, ఇక్కడ చిన్న నగరం ఒక కొత్త సిటీని ఇబ్రాహీంపట్నంలో కడతానని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సపర్లు ముఖ్యమంత్రికి చాలా బ్రహ్మాండమైంది. మనకున్న గుంట, 2 గుంటల ఎకరం, 2 ఎకరాలు ఖచ్చితంగా మంచి డిమాండ్ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నుంచి అందరి ప్రజాప్రతినిధుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.